హాయ్ హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని నేర్చేసుకున్నాం. ఇంకా ఈ వీడియోతో మనకి టోటల్ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా అయిపోయినట్టే. ఓకే, డన్. సో ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నటువంటి టూ కాన్సెప్ట్స్, వాటి పేరు ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ పేరు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, అది. దాని తర్వాత న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. సో ఈ టూ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకోబోతున్నాము. సో అందరు చెప్తున్నట్టుగా నేను పై చెప్పేసి వెళ్ళిపోను, డైరెక్ట్గా ఫార్ములా రాసేసి దాంట్లో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ తర్వాత ఎట్లా వాడాలి డైరెక్ట్గా అట్లా కాదు. నేను ఖచ్చితంగా అసలు ఆ డెరివేషన్ ఎలా వచ్చింది, ఆ ఫార్ములా ఎలా వచ్చింది, అదే కదా మన యొక్క ఛానల్ స్పెషాలిటీ. సో ఆ స్పెషాలిటీని మనం లూజ్ అవ్వకుండా ఆ డెరివేషన్ అనేది ఎలా వచ్చింది ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్ కట్ పాయింట్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఆ డెరివేషన్ వచ్చిన తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మొదలెడదామా? డన్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అన్నాడు. ఇక్కడ మీరు ఈ నేమ్ని అబ్జర్వ్ చేస్తే న్యూటన్ అనేటువంటి ఒక పర్సన్ ఒక లాని క్రియేట్ చేశాడు. దేనికి? కూలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక బాడీ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ డస్టర్ ఒక బాడీ. ఇప్పుడు ఈ డస్టర్ ఈ బాడీ యొక్క టెంపరేచర్ అనేది నాకు ఇప్పుడు ఎంతో కొంత డిగ్రీస్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఈ లాని యూజ్ చేసి దీని టెంపరేచర్ని నేను తగ్గిస్తున్నాను. అర్థమవుతుందా? ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని యూజ్ చేసుకొని నేను ఈ బాడీ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తున్నాను. అంటే తగ్గించడానే కదా మనం కూలింగ్ అంటాం. ఇప్పుడు ఏదైనా హీట్ థింగ్స్ ఉన్నాయి, తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతాం, అప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి. అంటే ఏంటి? దానికి ఏదైతే ఇనీషియల్గా టెంపరేచర్ అనేది ఉందో ఆ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం కూలింగ్ అని అంటాం. అదే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే హీటింగ్ అని అంటాం. అవునా? డన్. సో ఇప్పుడు మొదలు పెడదాం. ఇంకా అంటే న్యూటన్ అనేట ఆయన బాడీస్ని మనం ఎలా కూల్ చేయాలి అని చెప్పడానికి ఒక లాను కనుక్కున్నాడు. సో ఆ లా యొక్క డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బాడీ is directly proportional to difference between temperature of the body and next temperature of the surroundings. Temperature of the surroundings. ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బాడీ మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా? రైట్. దీన్ని ఇక్కడ మధ్యలో యాడ్ చేసేయండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒక బాడీని అనేది తీసుకున్నాను. సో ఆ బాడీ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. డన్. అంటే ఈ బాడీ ఉంది, ఈ బాడీ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ యొక్క రేట్. డన్. ఇక్కడ మీకు ఒక వర్డ్ యొక్క మీనింగ్ అనేది మీకు తెలియాలన్నమాట. ఏంటి ఆ వర్డ్ అంటే? రేట్. ఈ రేట్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక నదిని తీసుకోండి. ఇప్పుడు ఆ నది అనేది ఒక పర్టికులర్ స్పీడ్ తోటి ఫ్లో అవుతూ ఉంటుంది. అవునా? కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు తుఫానులు వచ్చినప్పుడైనా కావచ్చు, వర్షాలు వచ్చినప్పుడైనా కావచ్చు, ఏదైనా మనకి న్యాచురల్ కండిషన్స్ ద్వారా, ఏదో డిఫరెంట్ కండిషన్స్ ద్వారా ఆ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వటము లేకుంటే తగ్గటము అనేది జరుగుతుంది. అంటే ఆ ఫ్లో అవుతున్నటువంటి ఆ పర్టికులర్ రేట్. అర్థమవుతుందా? ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని తీసుకుంటే ఆ ఒక్క పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత అమౌంట్ అనేది ఆ నదిలోంచి మూవ్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఆ నదిలోంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇంతే, ద రేట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అంటే ఒక బాడీకి టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ కొంత అమౌంట్లో ఉంటుంది కదా. సో ఆ అమౌంట్లో ఉన్నటువంటి ఆ టెంపరేచర్ అనేది ఏమవుతుందంట, ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత కూలింగ్ అదే మనం చేసేది. సో చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా?
సో ఈ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది ఒక పర్టికులర్ అమౌంట్లో చేంజ్ అవుతుంటుంది. సో ఆ చేంజ్ ఏంటి? కూలింగ్. అంటే ఏంటి? ఆ టెంపరేచర్ని మనం తగ్గిస్తున్నాము, ఆ చేంజే తగ్గించడము. అర్థమవుతుందా? డన్. సో ఇక్కడ మీరు చాలాసార్లు చూసింటారు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే ఈ వర్డ్ వచ్చినప్పుడు కామన్గా ఫిజిక్స్లో డిఫరెన్షియేషన్ వాడుకుంటారు. ఎందుకు వాడుకుంటారో కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ థింగ్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మూవ్ అవుతుంది, దాన్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ అన్నాం కదా. సో ఇప్పుడు అంత పెద్ద అమౌంట్ని మనం ఒకసారి మొత్తం తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేయలేం కదా. సో దానికి రిలేటెడ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే, అర్థమవుతుందా, ఆ పర్టికులర్ రేట్ ఆఫ్ చేంజ్ దానికి రిలేటెడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఈక్వేషన్ని తీసుకొచ్చి డిఫరెన్షియేషన్ చేస్తే, సో అప్పుడు నాకు లార్జ్ లెవెల్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నాకు మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. డన్. సో ఇప్పుడు నాకు ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ లెవెల్లో ఉంటుంది. అంటే లార్జ్ చేంజ్ అయినా రావచ్చు, లేదా మైన్యూట్ చేంజ్ అయినా రావచ్చు. బట్ ఇఫ్ ఇది కనుక ఒకవేళ మనకి మైన్యూట్ అంటే లార్జ్ నుంచి మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ చేసుకోగలిగితే అక్కడ మన క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీగా చేయవచ్చు. బికాస్ ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, చూసేసి ఈ బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందా అని అన్నప్పుడు మనం సడన్గా చెప్పలేము. అదే ఒక అపార్ట్మెంటో 2 అపార్ట్మెంట్సో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ హైట్ ఎంత ఉంటుందా అన్నప్పుడు ఎంతో కొంత మనం యాక్యురేట్గా కాకపోయినా బట్ అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇంతే ఉంటుంది అని చెప్పలేకపోయినా బట్ ఇంత ఉండొచ్చు అనేది అంచనా వేయగలుగుతాం. అదే పెద్ద లార్జ్ అమౌంట్లో ఉన్న బిల్డింగ్ అయితే ఖచ్చితంగా టూల్స్ అవసరం అవుతాయి క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం. సో అందుకనే ఇక్కడ లార్జ్ అమౌంట్లో ఉన్నటువంటి టెంపరేచర్ యొక్క చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో అది చాలా లార్జ్ అమౌంట్లో ఉంటుంది. సో ఆ లార్జ్ అమౌంట్లో ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ని మనం సింపుల్గా చేయడం కోసం దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేసుకొని మైన్యూట్ లెవెల్లోకి తీసుకుంటాము. సో ఆ మైన్యూట్ లెవెల్లో ఉన్నటువంటి ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టెంపరేచర్కి రిలేటెడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ తర్వాత ఏం ప్రాపర్టీస్ వస్తాయా అనేది తర్వాత సంగతి. బట్ ప్రాపర్టీస్ అయితే ఈ విధంగా సింప్లిఫై చేసి కనుక్కుంటాం. డన్. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ నేనేమనుకుంటున్నాను ఇక్కడ రాస్తున్నా పక్కన. సో ఫస్ట్ దీన్ని పక్క పెడుతున్నాను. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ తీటా అనుకుంటాను. మీకు నచ్చింది ఏదైనా వేరియబుల్ అనుకోండి, నేను కొద్దిసేపు తీటా అనుకుంటున్నాను. డన్. సో ఇప్పుడు ఇదే కదా మనకి ఈ బాడీ యొక్క టెంపరేచర్ యొక్క రేట్ చేంజ్. అర్థమవుతుందా? సో లార్జ్ అమౌంట్లో ఉంది కాబట్టి ఆ లార్జ్ అమౌంట్ని కాస్త నేను మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ లార్జ్ అమౌంట్లో ఉన్నటువంటి ఈ టెంపరేచర్ని నేను డిఫరెన్షియేషన్ చేసి మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ టీ అంటే ఏంటి? టీ మీన్స్ టైం. ఎందుకు టైంనే తీసుకున్నాము అంటే ఇందాక చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఇప్పుడు నదిలో ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోతుంది, ఎప్పుడు పోతుంది అని చెప్తాం? ఈ పర్టికులర్ టైంలో ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోయింది, దాని తర్వాత ఇంకొక పర్టికులర్ టైంలో ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోయింది అని చెప్తాం. అవునా కదా? సో అట్లాంటి అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోయింది అని చెప్పడం కోసం ఇది రిప్రజెంట్ చేస్తుంది ఆ మీనింగ్ని. అర్థమవుతుందట? సో ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఎట్లా ఉంది అని చెప్పడం కోసం మరి దాన్ని అర్థమైంది కదా ఇప్పుడు పాయింట్. సో ఇక్కడ అలాంటి ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక నది ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం అట్లా లార్జ్ క్యాలిక్యులేషన్స్ కాకుండా స్మాల్ క్యాలిక్యులేషన్స్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. డన్ చేసాము. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ అనే ఈ వర్డ్ మీకు అర్థమైంది. ఇక్కడ నాట్ ఓన్లీ హియర్, అది మీకు ఫిజిక్స్ అయినా లేకుంటే థర్మోడైనమిక్స్ చాలా చాలా రకాలుగా ఉంటాయి కాన్సెప్ట్స్. అది ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, అందులో కనుక
రేట్ ఆఫ్ చేంజ్ ఈ వర్డ్ కనుక యూస్ చేస్తే మీరు కళ్ళు మూసుకొని దేన్నైతే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడో దానికి డిఫరెన్షియేషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇది ఇట్లానే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. రేట్ ఆఫ్ చేంజ్ ఈ వర్డ్ కనుక యూజ్ చేస్తే ఓకే డన్. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అన్నా, మీరు వేరే తీసుకోండి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్, అట్లా కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఒక పర్టికులర్ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ ఒక అజంప్షన్ తీసుకుంటాం, దానికి డిఫరెన్షియేట్ చేసుకొని స్మాల్ లెవెల్లోకి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. డన్ రైట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇదే కదా ప్రపోర్షనల్ సింబల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ మీన్స్ సబ్ట్రాక్షన్, డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఓకే డన్. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. డన్. ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇక్కడ మేము ఆల్రెడీ అనుకున్నాం టెంపరేచర్ ఆఫ్ ద బాడీని ఏమనుకున్నాం, తీటా అనుకున్నాం కదా. సో తీటా రాస్తున్నాం. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్, దీని మీద మనం ఇంకా ఏదైనా వేరియబుల్ ఇచ్చి దాన్ని డినోట్ చేయలేదు ఇప్పటివరకు. సో అనుకుంటున్నా కొద్దిసేపు టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ తీటా నాట్ అనుకుంటున్నా. ఓకే డన్. సో టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ని తీటా నాట్ అనుకుంటున్నా. సో ఇప్పుడు టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ కి అండ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీకి మధ్య ఏం కావాలంటే డిఫరెన్స్. అర్థమవుతుందా? టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీకి డిఫరెన్స్, ఇదే కదా వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంది. డన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఎలా వచ్చింది, ఈ ఏముంటుంది దీని డెఫినేషన్, ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఈ డెఫినేషన్ నుంచే దీన్ని అర్థం చేసుకుంటే ఇది రాసినాం. డన్. సో ఇప్పుడు నార్మల్గా ఇలా ప్రపోర్షనాలిటీ ఉన్నప్పుడు దాన్ని మనం రిమూవ్ చేస్తాం. ఎందుకు, ఈ క్యాలిక్యులేషన్ మనం ప్రాపర్గా ఒక పర్టికులర్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి మనం ఈజీగా వాడుకోవడం కోసం. ఓకేనా. సో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు dθ బై dt ప్రపోర్షనల్ టు తీటా మైనస్ తీటా నాట్. సో ప్రపోర్షనాలిటీని డిలీట్ చేస్తే ఏదో ఒక కాన్స్టెంట్ అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఏంటి ఆ కాన్స్టెంట్, dθ బై dt ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ k ఆఫ్ తీటా మైనస్ తీటా నాట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ స్టేట్మెంట్లో, ఇప్పుడు కాన్స్టెంట్ మల్టిప్లై అవుతుంది దేనికి, ప్రపోర్షనాలిటీని మనం డిలీట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్కి కాన్స్టెంట్ అనేది మల్టిప్లై అవుతే ఈ ప్రపోర్షనాలిటీ అనేది డిలీట్ అయిపోతుంది. నార్మల్గా మనం ఎక్కడైనా చేసేటువంటి ప్రొసీజర్. మరి ఇక్కడ నెగిటివ్ కాన్స్టెంట్నే ఎందుకు తీసుకున్నాము, ఈ పాయింట్ కనుక మీరు పట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇదే మీకు ఇంపార్టెంట్ కీ పాయింట్. ఎందుకు మనం నెగిటివ్ని తీసుకుంటున్నాము అంటే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అదే చెప్తుంది ఆల్రెడీ. ఏంటి, కూలింగ్ అంటే ఏంటి, ఈ బాడీ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ బాడీ టెంపరేచర్ అనేది ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ నుంచి తగ్గుతుంది. అంటే ఏంటి, ఉన్న టెంపరేచర్ నుంచి ఇంక్రీజ్ అవుతానేమో పాజిటివ్ డైరెక్షన్. చూడండి, ఫర్ సపోజ్ నెంబర్స్ లైన్ ఉందనుకోండి, ఏదో 1 2 3 4, ఇటువైపు 0 -1 ఉందనుకోండి. సో ఫర్ సపోజ్ అనుకుంటున్నాను నా బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఈ 2 దగ్గర ఉంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ నాకు ఇంక్రీజ్ అయింది అని అంటే ఏంటి, ఖచ్చితంగా యాడ్ చేస్తాం. దీనికి టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేస్తాం. లేదు దీని టెంపరేచర్ అనేది నాకు డిక్రీజ్ అయింది అన్నప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా కొంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని డిలీట్ చేస్తాము. అర్థమైందా? సో అందుకనే ఇక్కడ కూలింగ్ చేస్తున్నాము అని ఇక్కడ కాన్స్టెంట్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాము. అదే హీటింగ్ ఏదో చూడండి, ఈ కే నెగిటివ్ కే ఉండదు, జస్ట్ కేనే ఉంటుంది. ఓకేనా అంటాను. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా సాల్వ్ చేద్దాము, ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం దీన్ని అవతల పంపించేసి వేరియబుల్ సపర్బుల్ మెథడ్ని చేసేద్దాం. dθ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే తీటా మైనస్ తీటా నాట్ dt. ఇక్కడ చూడండి వేరియబుల్ తీటా ఉంది. సో తీటా రిలేటెడ్ టర్మ్ అనేది ఇక్కడ ఉంది. సో దీని మొత్తాన్ని నేను వదిలే తెచ్చుకుంటున్నా. రాయండి ఏం మిగులుతుందో, dθ బై తీటా మైనస్ తీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే dt. సో ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ మెథడ్ ద్వారా ఏ వేరియబుల్స్ ఎక్కడ ఉండాలో సో క్లియర్గా సపరేట్ చేసేసాను. సో ఇప్పుడు బోత్ సైడ్ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది, ఇంటగ్రల్ ఆఫ్ dx బై x ఏమవుతుంది, లాగ్ x ప్లస్ c. ఈ ఫార్ములాలో ఉంది, ఇంతే కదా, ఇది ఈ ఫార్ములాలో ఉంది. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసేయండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, కాన్స్టెంట్ బయటలో పెట్టేస్తాం,
ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ అంటేనేమో ఎక్స్ అని రాసేస్తాం. ఓకే డన్. సేమ్ అది రాసేయండి. ఏమవుతుందో సార్ పక్కగా రాస్తాను. ఇక్కడ ఏమవుతుంది, ఇది లాగ్ theta minus theta naught is equals to minus k into dt plus log c. రైట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ కాన్స్టెంట్ని లాగ్ సి, లాగ్స్లోనే ఎందుకు కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేశాను, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఎందుకు అంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి, సారీ ఎల్హెచ్ఎస్ సైడ్ చూడండి, నాకు ఉన్నటువంటి ఈ టర్మ్ ఏదైతే ఉందో అది లాగ్లో ఉంది. సో లాగ్లో ఉంది కాబట్టి అక్కడ నేను కాన్స్టెంట్ని నువ్వు నార్మల్గా సి అని కూడా తీసుకోవచ్చు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లో తీసుకుంటే ఏదో సమ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీ అవుతాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకు, ఇక్కడ నాకు ఎల్హెచ్ఎస్ సైడ్ లాగ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అది. అందుకని ఇక్కడ నేను అక్కడ లాగ్ సి అని తీసుకున్నాను. డన్. సో ఇప్పుడు ఈ టర్మ్ని యువతలు తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది, లాగ్ ఆఫ్ థీటా మైనస్ థీటా నాట్ మైనస్ log c is equals to minus kt. ఇప్పుడు ఇది మనకి తెలుసు ఆల్రెడీ, లాగ్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఏంటిది, log a మైనస్ log b is equals to log a by b. సో అది ఫార్ములా సేమ్ ఇదే, అదే ఆ ఫార్ములా తెచ్చేసి ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, log థీటా మైనస్ థీటా నాట్ బై ఏమిటి c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kt. సో ఈ లాగ్ని ఈక్వాలిటీకి అవతలకి పంపిస్తే ఏమవుతుంది, అక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవుతుంది. అర్థమైందా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవుతుంది. డన్. సో ఇప్పుడు థీటా ఇక్కడ రాస్తున్నాను, ఏ మిగిలింది, ఈ లాగ్ని అవతల పంపించేస్తున్నా, మిగిలిన టర్మ్ అనేది ఇక్కడ రాసిస్తాను. డన్. థీటా మైనస్ థీటా నాట్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కేటీ. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకుంటే థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. సో ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. డన్. ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఫాస్ట్గా మీరు ఈ ఈక్వేషన్, ఈ టోటల్ డెరివేషన్ ఏదైతుందో ఫాస్ట్గా రాసేయండి. ఇంకా దాని తర్వాత ఇనీషియల్ వాల్యూస్ తీసుకునేటువంటి స్టెప్ ఒకటి ఉంది, అది చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. డన్. డన్. ఫాస్ట్గా నోట్ చేసేయండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఓకే, డన్. డన్. సో ఇప్పుడు మనకి టోటల్గా ఇందాక చెప్పినటువంటి ప్రొసీజర్ ద్వారా డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ అనేది నేను ఇక్కడ రాసేసాను. అది ఇందాక మీకు చూపించుదామని అక్కడ ఉంచేసాను. డన్. సో అదే నేను మళ్ళీ ఇక్కడ రాసేసాను. సో ఇప్పుడు దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇందులో మీకు కాన్స్టెంట్ వాల్యూ ఏంటో తెలియదు. మీరు కనుక డెఫినెట్ ఇంటిగ్రేషన్ కనుక ప్రాపర్గా మీరు చేసి ఉండుంటే దాంట్లో మనం లాస్ట్లో ప్లస్ సి అని పెట్టుంటాం, ఇండెఫినెట్లో ప్లస్ సి అని పెడతాము. ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి ప్లస్ సి అని పెడతాము. సో పెట్టిన తర్వాత ఆ సి వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం కోసము మనం ఇనీషియల్ వాల్యూస్ని బేస్గా తీసుకొని ఆ ఇనీషియల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఆ సి వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం బస్. సో అదే డెఫినెట్లో సమ్ ఇనీషియల్ వాల్యూస్ ఉంటాయి, ఆ సమ్ ఇనీషియల్ వాల్యూస్ని యూజ్ చేసుకొని అక్కడ కూడా మనం సి వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం, మీన్స్ కాన్స్టెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ కూడా ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్లో కూడా ఒక కాన్స్టెంట్ ఉంది బస్, ఒక కాన్స్టెంట్ ఉంది. మరి ఈ కాన్స్టెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఈ కాన్స్టెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే జాగ్రత్త వినండి, ఇక్కడ కూడా ఇనీషియల్ వాల్యూస్ని వాడుకోవాలి. మరి ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ అంటే ఏంటి మీరు ఆలోచించండి. మనం ఇంతసేపు దేని గురించి మాట్లాడుతున్నాము, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, దాని గురించే కదా, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. రైట్. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ గురించి మాట్లాడుతున్నాం. ఏమనుకున్నాం మనం, థీటా అనుకున్నాం. డన్. సో ఇప్పుడు ఈ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఇనీషియల్ టైం దగ్గర, ఇనీషియల్ టైం అంటే ఏంటి, టైం. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వక ముందు, అంటే ఏంటి, ఇంకా ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు అంటే ఏంటి, టైం అనేది 0 దగ్గర. నాకు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది అంటే సంథింగ్ దాని మీద ఏదో కండిషన్స్ తీసుకొస్తున్నాను, లేదా హీట్ సప్లై చేస్తున్నాను, లేదా కూలింగ్ సప్లై చేస్తున్నాను, ఏదో
చేంజెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, టైం అనేది నాకు వ్యారీ అవుతుంది. T1 T2 T3 లేక 1 seconds 2 seconds 3 seconds అట్లాగా వ్యారీ అవుతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఇనీషియల్ వాల్యూస్ అంటున్నాం. మరి ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ అంటే స్టార్ట్ అవ్వక ముందు ఉన్నటువంటి దాని యాక్చువల్ టెంపరేచర్. అది అర్థమైందా? మనకి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వక ముందు బాడీకి ఉన్నటువంటి యాక్చువల్ టెంపరేచర్, దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అని అంటున్నాము. ఓకేనా? ఏంటది? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ బాడీ. సో ఇనీషియల్ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందో నాకు తెలియదు, దాన్ని నేను ఏదో సంథింగ్ θ1 అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు మన ఈక్వేషన్కి రండి. ఈ ఈక్వేషన్లో మీకు కనిపిస్తున్నటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఏంటి, తీటా, నెక్స్ట్ θ0. తీటా అంటే ఏంటి, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. θ0 అంటే ఏంటి, టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. అండ్ నెక్స్ట్ ఈ సి అంటేనేమో కాన్స్టెంట్, దానికోసం ఇప్పుడు ఈ తతంగం అంతా చేసేది మనం. డన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ టెంపరేచర్ అనేది మనకు ఎంత ఉంటుందో తెలీదు. సో ఆ ఇనీషియల్ టెంపరేచర్ దేనికి రిలేటెడ్, బాడీకి ఉన్నటువంటి ఇనీషియల్ టెంపరేచర్ మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ అనేది చేస్తున్నాము. అర్థమైందా? అంటే ఏంటి, ఇక్కడ మనకి బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఇనీషియల్గా ఎంత ఉందో తీసుకుంటున్నాము. ఓకే, బాడీ టెంపరేచర్ అనేది ఇనీషియల్గా ఎంత ఉందో తీసుకుంటున్నాము. అర్థమవుతుంది కదా? అంటే బాడీ టెంపరేచర్ని తీసుకొచ్చి ఇక్కడ బాడీ టెంపరేచర్ ఏ టైంలో ఎంత ఉంటుందో తెలియదు నాకు. సో ఇప్పుడు ఏంటి, ఈ టైం ఎంత, ఏ సెకండ్స్లో 0 అంటే ఏంటి, స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు బాడీ టెంపరేచర్ ఎంత ఉంది, θ1 ఉంది, అంతే కదా? సో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతున్నప్పుడు ఈ θ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసేస్తే θ1 అవుతుంది, మైనస్కి మైనస్ θ0 అవుతుంది. నెక్స్ట్ సి e పవర్ మైనస్ కే, టీ ఎంత మనకి ఇక్కడ 0. డన్. ఇదేమవుతుంది, టోటల్గా ఈ పవర్ 0 అవుతుంది. పవర్ 0 అంటే ఎంత, సారీ 1. ఈ పవర్ 0 అంటే 1. ఎట్లా, ఏ పవర్ 0 అంటే 1. ఎట్లా, ఇది మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి బేసిక్ ఫార్ములా. ఏదైనా కానీ బేస్ ఏమున్నా కానీ పవర్ 0 అంటే 1. సో అలాగా ఇది వాల్యూ అంతా కూడా నాకు ఏమైపోతుంది, 1 అయిపోతుంది. సో సి కాన్స్టెంట్ ఏమొస్తుంది నాకు అప్పుడు, θ1 మైనస్ θ0. ఓకే, డన్. సో వచ్చినటువంటి ఈ కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మీరు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. అవునా? అందుకోసమే మనం ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ని తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో తీటా మైనస్ θ0 ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లేస్లో పెడితే θ1 మైనస్ θ0 ఈ పవర్ మైనస్ కేటీ. సో ఈ θ0 అవతల తీసుకోబోతున్నాం. సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 ఈ పవర్ మైనస్ కేటీ. ఇప్పుడు వచ్చిందా? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. దాన్ని మనం ప్రాపర్గా ఇంటిగ్రేషన్ చేస్తూ వచ్చినటువంటి ఈక్వేషన్ని ఇనీషియల్ వాల్యూస్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ని మనం డిలీట్ చేస్తూ ఫైనల్గా మనకు వచ్చినటువంటి డెరివేషన్ ద్వారా వచ్చినటువంటి ఈక్వేషన్ ఇది. సో ఈ ఈక్వేషన్ అనేది చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేసి మీకు డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ వేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏమవ్వదు. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో చేస్తారు కూడా, బట్ ఎందుకు ఎట్లా వచ్చింది ఈ ఫార్ములా ఎవరు చెప్పరనమాట. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను, ప్రాపర్గా కాన్సెప్ట్ బేస్డ్ మీరు నేర్చుకుంటే యూ కెన్ క్రియేట్ ద వండర్స్. 100% యూ కెన్ క్రియేట్ ద వండర్స్. అందుకనే మీరు ప్రాపర్గా ఈ డైరెక్ట్ ఫార్ములాస్ కాకుండా వాటి ప్రూఫ్స్ కూడా నేర్చుకుంటే మీకు కొన్నిసార్లు ఎగ్జామ్ పేపర్స్లో డైరెక్ట్గా ఇవ్వరు, థియరిటికల్గా మీకు క్వశ్చన్స్ ఇస్తుంటారు. అప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో ఈ ఫార్ములాని మీరు నోట్ చేసుకోండి, టోటల్ డెరివేషన్ నోట్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ రాసేసి దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? డన్. ఫస్ట్ నోట్ చేయండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా? సో ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, ఇంకా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్ చదువుతున్నా, ఫస్ట్ నోట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి.
సో ఏంటి క్వశ్చన్ అంటే ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, ఓకే, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డ్రాప్స్ అన్నాడు. ఓకే డన్. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డ్రాప్స్ అంటే ఫస్ట్ బాడీకి ఒక టెంపరేచర్ ఉంది, ఆ నుంచి దాని యొక్క టెంపరేచర్ అనేది డ్రాప్ అయింది. డన్. సో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డ్రాప్స్ ఫ్రమ్ 100 degrees centigrade టు 75 degrees centigrade. అర్థమైందా మీకు అక్కడ పాయింట్? అంటే 100 degrees centigrade దానికి ఇనీషియల్గా ఫస్ట్ టెంపరేచర్ అనేది ఉంది. సో ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి 75 degreeకి తగ్గింది దాని టెంపరేచర్. ఓకేనా? డన్. ఇన్ ఎంతసేపట్లో 10 minutesలో తగ్గింది. వెన్ ద సరౌండింగ్స్ ఎయిర్ ఈజ్ ఎట్ 20 degrees centigrade అంటే ఏంటి, అప్పుడు ఆ టైంలో ఆ ఎక్స్పెరిమెంట్ అవుతున్న టైంలో మనకి సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ అనేది 20 degrees centigrade. డన్. అయితే ఏమడుగుతున్నాడు, వాట్ విల్ ఇట్స్ టెంపరేచర్, ఆ బాడీ యొక్క టెంపరేచర్ అంట ఏమంటుంది, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అంటే ఒక అర్ధగంట తర్వాత ఎలా ఉంటుంది ఆ బాడీ యొక్క టెంపరేచర్ అని అడుగుతున్నాడు. ఇది ఒక క్వశ్చన్. ఇంకోటి ఏమడుగుతున్నాడు, వెన్ విల్ ద టెంపరేచర్ 25 degree అంటే ఏంటి, ఎంతసేపు అయితే ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎంత 25 degrees centigradeకి చేంజ్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇదేంటే మనకి క్వశ్చన్ నెంబర్ 2. 2 క్వశ్చన్స్ అడిగా ఒకే దాంట్లో. నేను చెప్తున్నాను ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ దీని తర్వాత చెప్పబోయేటువంటి న్యాచురల్ గ్రోత్ అండ్ డికే, ఈ 2 కాన్సెప్ట్స్ ఇవి. సో దీనికి ఈ మనం లాస్ట్ వీడియోలో చూసాము ఏంటి, ఆర్థోగనల్ ట్రెజెక్టరీ. ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోంచి ఒక క్వశ్చన్ పక్కాగా మీకు పేపర్లో ఉంటుంది. కళ్ళు మూసుకొని పోయి మీరు రావచ్చు, బరాబర్ ఉంటుంది అంతే, డౌటే లేదు మీకు అందులో. సో డన్. క్వశ్చన్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే డేటా కొనికి మనకు ఆ క్వశ్చన్లో ఇచ్చినారో ప్రాపర్గా రాసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ డ్రాప్స్ ఫ్రమ్ 100 to 75 degree. బాడీ యొక్క టెంపరేచర్ అంట కొంత ఉందంట, అయితే ఆ నుంచి మనకి ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అనేది జరిగిన తర్వాత డ్రాప్ అయింది. అంటే ఇనీషియల్ టెంపరేచర్ అంటే ఎంత ఉందంటే మనకు అక్కడ 100 degrees centigrade. ఓకే, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీని ఏమనుకున్నాం మనం, θ 1 అనుకున్నాం. ఎంత ఉంది ఇప్పుడు మనకి 100 degrees centigrade. సో ఇనీషియల్గా ఎంత ఉంటే ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అయిన 10 minutesకి అప్పుడు ఆ బాడీలో వచ్చినటువంటి టెంపరేచర్ చేంజ్ ఎంత ఉంది, 75 degrees centigrade. అంటే చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏమనుకున్నాం మనం ఇందాక డెఫినేషన్లో, తీటా అనుకున్నాం కదా. సో డన్. తీటా ఈజ్ ఈక్వల్స్ టు 75 degrees centigrade అయిపోయింది. నెక్స్ట్ ఎంతసేపట్లో జరిగిందంటే ఎక్స్పెరిమెంట్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 10 minutes. 10 minutes టైం డ్యూరేషన్లో మనకి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది జరిగింది అని ఫస్ట్ ఒక డేటా ఇచ్చినాడు. సో ఇప్పుడు ఇదే కండిషన్స్ తోటి ఇక్కడ టెంపరేచర్, అదే బాడీ యొక్క టెంపరేచర్ అనేది హాఫ్ అన్ అవర్, ఇక్కడ 10 minutes జరిగింది, అదే హాఫ్ అన్ అవర్ జరిగితే ఏమవుతుంది, లేదా అదే బాడీ యొక్క టెంపరేచర్ 25 degrees దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గేంత వరకు ఉంచితే ఆ టైం డ్యూరేషన్ అనేది ఎంత అవుతుంది. ఇది మనల్ని క్వశ్చన్లో అడుగుతున్నటువంటి 2 questions. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో మనం డెరైవ్ చేసుకున్నటువంటి ఫార్ములా ఒకటి ఉంది కదా, ఏంటది, తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా నాట్ ప్లస్ తీటా 1 మైనస్ తీటా నాట్ ఈ పవర్ మైనస్ కేటీ. ఇది మనం డెరైవ్ చేసుకున్నటువంటి ఫార్ములా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో తీటా అంటే ఏమనుకున్నాము, 75 degree ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఇక్కడ చూడండి తీటా నాట్ అంటే ఏంటి, టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ కదా. మనం ఇందాక డెరివేషన్లో చెప్పుకున్నాం. ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, సరౌండింగ్స్ ఎయిర్ ఎట్ 20 degree. డన్. అంటే 20 degrees centigrade దగ్గర మనకి సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ఉంది. డన్. రాసేయండి ఎంత ఉంటే అంత. 20 ప్లస్ తీటా 1 ఎంత ఉంది మనకి ఇక్కడ అంటే ఇనీషియల్ టెంపరేచర్ 100 మైనస్ తీటా నాట్ అంటే టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ 20 ఇంటూ ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎంత మనకు తెలీదు. సో ఎట్లానే పెట్టండి. టైం డ్యూరేషన్ ఎంత ఇచ్చాడు, 10 minutes ఇచ్చాడు. సో 10 minutes ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. డన్. సో ఇప్పుడు దీనిలోంచి మనం సాల్వ్ చేయొచ్చు. ఏమొస్తుంది, 75 degree, ఈ 20ని కనుక నేను యువతలకు పంపించుకుంటే అప్పుడు నాకు ఎంత ఉంటుంది, ఇక్కడ 55 ఉంటుంది. ఓకే,
55 ఈజ్ ఈక్వల్స్ టు ఇది పోతే 80 ఉంటుంది. 80 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. టీ అంటే ఎంత మనకి 10 అట్లానే పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు దీని ఎదురు పంపించుకుందాం. 55 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ 10k. డన్. దీన్ని ఇట్లా పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటి మనకి టోటల్గా వచ్చినటువంటి థింగ్ ఏంటి ఇక్కడ ఈ పవర్ 10k ఈ వాల్యూ అనేది మనకి వచ్చింది. ఓకే డన్. సో దీనిలో నుంచి మనకు కావాల్సింది ఏంటంటే ఈ పవర్ మైనస్ కే వాల్యూని కనుక్కోవాలి. ఎందుకు ఇదే కదా మనకు కాన్స్టెంట్ వాల్యూ. దీనిలోంచి మనం కాన్స్టెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం కదా. సో కాబట్టి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి కాన్స్టెంట్ వాల్యూని. ఓకేనా, కాన్స్టెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. ఇందాక కూడా మనం ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేసాము, డెరివేషన్లో కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ కూడా ఇనిషియల్ వాల్యూస్ ఇనిషియల్ టైంలో ఏం జరిగిందని ఇచ్చినాడు. సో కాబట్టి ఇక్కడ కూడా మీరు కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. డన్. సో ఇక్కడ మైనస్ కేటీ వచ్చింది. సో ఇప్పుడు దాని తర్వాత రిమైనింగ్ దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఈ టర్మ్ అంటే పవర్లో ఉన్నటువంటి దాన్ని ఏమని రాయొచ్చు, 55/80 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కేటీ హోల్ పవర్ 10 అని రాయొచ్చు. డన్. సో ఇప్పుడు ఈ 10ని నేను ఈక్వల్కి యువతల సైడ్ తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది, 55/80 హోల్ పవర్ 1/10 అవుతుంది. 1/10 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే డన్. సో ఇప్పుడు నాకు కాన్స్టెంట్ వాల్యూ అనేది వచ్చేసింది. డన్. సో దీని ఈక్వేషన్ 1 అనుకొని నేను పక్కగా పెట్టేస్తున్నా. ఓకే, దీనిని ఈక్వేషన్ 1 అనుకొని పక్కగా పెట్టేసుకుంటున్నా. డన్. ఇప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు రిమైనింగ్ మనల్ని ఏమడుగుతున్నాడో ఆడికి వచ్చేద్దాం. ఏమంటున్నాడు, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. అర్థమవుతుందా. సో ఈ కండిషన్స్తో పాటుగా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ టైం అనేది 10 మినిట్స్లో మనకి బాడీ యొక్క టెంపరేచర్ చేంజ్ అనేది 75 degreesకి డ్రాప్ అయితే ఇప్పుడేమంటున్నాడు, అదే హాఫ్ అన్ అవర్ ఉంది. ఇదే కండిషన్స్లో ఇదే బాడీ హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట. హాఫ్ అన్ అవర్ ఉంటే అప్పుడు ఆ బాడీ టెంపరేచర్ అనేది ఎంతకు చేంజ్ అవుతుంది, అదే కదా అడుగుతుంది మనల్ని. అంటే ఇది అన్ని సేమ్ వాల్యూసే కదా. ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, టైం ఎంత ఇచ్చినాడు, హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes ఇచ్చినాడు. 30 minutes కనుక నేను ఇదే కండిషన్స్లో నేను ఆ బాడీని ఉంచితే అప్పుడు నాకు ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అని కనుక్కోమన్నాడు. ఎంత ఉంటుందో కనుక్కోమన్నాడు. అంతే, వెరీ సింపుల్. సో ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటి, మనం ఇక్కడ తీటా అంటే గిరి. సో ఈ తీటాని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి డన్, క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఇక్కడ తీటాని కనుక్కోవాలి కాబట్టి మనకేం లేదు, అదే కనుక్కోవాల్సింది కాబట్టి తీటా ఈక్వల్స్ టు తీటా నాట్, మనకి సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ 20 ఇచ్చాడు, ప్లస్ తీటా 1 ఇనీషియల్ టెంపరేచర్ 100 మైనస్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ఈ పవర్ మైనస్ టీ అంటే ఎంత 30, ఇక్కడ టీ అంటే 30. డన్. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది, తీటా ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ ఇక్కడ సారీ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ మనకి 20 కదా ఇచ్చింది. డన్ 20. డన్. ఇప్పుడు తీసేసుకుంటే మనకి ఇక్కడ 80 అవుతుంది. ఈ పవర్ మైనస్ కే ఆఫ్ 30. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. డన్. సో ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి టర్మ్ ఏంటి, దేనికోసము మనం టెంపరేచర్ ఆఫ్ ద బాడీని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, కానీ ఆ క్యాలిక్యులేట్ చేసేటువంటి క్రమంలో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి టర్మ్ ఏంటి, ఈ కాన్స్టెంటే కదా. ఓకే, ఈ కాన్స్టెంట్ మనం డిలీట్ చేయగలిగితే మనకు టోటల్ ఈ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది వచ్చేస్తుంది. అంటే ఎంత చేంజ్ అనేది ఆ బాడీ యొక్క టెంపరేచర్లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ వచ్చింది మనకు ఆల్రెడీ ఈ పవర్ మైనస్ కే. సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి ఈ పవర్ కే. ఇప్పుడు దీన్ని ఏమో రాయొచ్చు మనం, ఈక్వల్స్ టు 20 ప్లస్ 80 ఈ పవర్ మైనస్ కే హోల్ పవర్ 30. ఎందుకు మళ్ళీ ఈ లోపలిది బయటది మల్టిప్లై చేసుకుంటే మనకి ఎట్లా మళ్ళీ పైన ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో నాకు ఈ లోపల ఉన్నటువంటి ఈ పవర్ మైనస్ కేటీ నాకు తెలుసు, ఇక్కడ వచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి నేను అక్కడ పెట్టేస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. తీటా ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 80 ఆఫ్ 55/80 హోల్ పవర్ ఎంతది, హోల్ పవర్ 1/10. దీని మొత్తానికి పవర్ ఎంత ఉంది, 30 ఉంది. దీని మొత్తానికి పవర్ 30 ఉంది. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటే 20 ప్లస్ 80 హాఫ్ 55
డివైడెడ్ బై 80. ఇక్కడ ఎంత మిగులుతుంది ఇప్పుడు 30 కదా, 30/10 అవుతుంది. అంటే ఇక్కడ 1/10 ఉంది. పైన ఈ రెండు పవర్స్ మల్టిప్లై అవుతాయి. సో అప్పుడు నాకు 30 అవుతుంది. సో 10 1s 10 3s హోల్ పవర్ 3 వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత మిగులుతుంది 20. దీన్ని ఇంకా ప్రాపర్గా సాల్వ్ చేసేయండి, మీకు ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఏమని రాయొచ్చు, 55/55 హోల్ క్యూబ్. ఇక్కడ 80 ఉంటుంది, ఇక్కడ 80 క్యూబ్ ఉంటుంది. డన్. 20 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఒక 80 అండ్ ఇక్కడ ఒక క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయో చూడండి. 55 క్యూబ్ డివైడెడ్ బై 80 స్క్వేర్. సో ఇట్లాంటి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కనుక మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్లోకి క్యాల్సీని అలో చేస్తారు. సో ఎగ్జామినేషన్ హాల్లోకి క్యాల్సీని తీసుకెళ్ళి ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ కనుక మీకు వచ్చినప్పుడు క్యాల్సీలో చేయండి, మీకు ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో మీరు క్యాల్సీలో చేసినా లేదా నార్మల్గా పెన్నుతో చేస్తేనేమో బాగా లేట్ అవుతుంది, వస్తుంది ఆన్సర్ బట్ లేట్ అవుతుంది. సో మీరు క్యాల్సీలో చేయండి. సో క్యాల్సీలో దీన్ని మీరు వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తున్నప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 46 degrees వచ్చేస్తుంది. ఓకేనా? అప్రాక్సిమేట్లీ 46 degrees సెంటిగ్రేడ్ అని వస్తుంది. ఏంటిది మనకి థీటా. థీటా అంటే ఏంటిది? చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అదే కనుక అనుకుంది మనం. అంటే ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదే కండిషన్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే 46 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది. వచ్చిన ఆన్సర్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ కే. సో ఇలా రాసేయాలి. డన్. ఒకటి సాల్వ్ అయిపోయింది. సో ఫస్ట్గా దీన్ని నోట్ చేసేయండి. మనం ఆ సెకండ్ కండిషన్, సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా, దాన్ని కూడా చేసేద్దాం. అక్కడ చేసేస్తే అయిపోతుంది ఫాస్ట్గా. ఓకే, ఇందాక మళ్ళీ సేమ్ కండిషన్స్ దగ్గర మనకి ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? టెంపరేచర్. టెంపరేచర్ ఏమంటున్నాడు ఒకసారి చదవండి. వెన్ అంటే టైం, ఏ టైం దగ్గర మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది 25 degreesకి రీచ్ అవుతుంది అంటున్నాడు. సో మళ్ళీ సేమ్ ఫార్ములా రాసుకుందాం మనం. థీటా ఈజ్ ఈక్వల్స్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 e⁻ డన్. సో ఇక్కడ మనకి చూడండి θ0 మనకి సేమ్ ఇందాక వాల్యూస్, అదే కండిషన్స్లో నేను ఎంతసేపు ఉంచితే నాకు బాడీ యొక్క టెంపరేచర్ అనేది 25 degreesకి రీచ్ అవుతుంది అన్నాడు. అంటే బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎంతకు రీచ్ అవుతుందంటే మనకి 25 degrees సెంటిగ్రేడ్కి రీచ్ అవుతుంది. బట్ ఎంత టైంలో అని అడుగుతున్నాడు. ఎంత టైంలో రీచ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే టైము. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది అంటే టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అర్థమవుతుందా పాయింట్ మీకు ఇక్కడ? సో ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 25 degree ఈజ్ ఈక్వల్స్ టు 20 degree అనేది మనకి టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ప్లస్ θ1 అంటే ఏంటి మనకు అక్కడ 100. ఇందాక సేమ్ వాల్యూస్ ఏం చేంజ్ ఉండదు. ఓకే, మైనస్కి మైనస్ θ0 అంటే 20 e⁻ టీ మీన్స్ ఇక్కడ మనం టీని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? టీని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? ఎండింగ్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? 20 యువతలోకి వచ్చేస్తే 5 ఇక్కడ ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 100లోంచి 20 పోతే 80. సో e⁻ సో ఇక్కడ e⁻ని మనం ఇందాకలా క్యాలిక్యులేట్ చేసాము. ఏంటి 55/80 హోల్ పవర్ 1/10. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఈ వాల్యూ నేను యువతలో పంపిస్తున్నాను. అప్పుడు నాకు 5/80 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు e⁻ హోల్ పవర్ ఇంటూ టీ. డన్. సో దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏంటది వాల్యూ? ఏంటి ఆ వాల్యూ? 55/80 హోల్ పవర్ 1/10 ఇంటూ టీ. యువతల సైడ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 80 కదా, 5 1s పోయింది, 30 ఉంది. డన్. 16 అంటే అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ 1/16 వచ్చింది. సో ఈ 1/16 అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ ఏదైతే ఉందో, సో టోటల్గా మీరు క్యాలిక్యులేషన్ అనేది క్యాల్సీలో చేసేయండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో టోటల్ వచ్చింది దాన్ని రాసుకుందాం. 16 ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని కూడా సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 5 1s అంటేనేమో 11 వస్తుంది. దీన్ని కూడా చేస్తే సేమ్ 16 వస్తుంది. డన్. సో 11/16 హోల్ పవర్ t/10. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? బోత్ సైడ్ లాగ్ అప్లై చేసేయండి. ఏమవుతుంది? ఎందుకు నేను ఇక్కడ లాగ్ అప్లై చేస్తున్నానంటే
మనం కనుక్కోవాల్సినటువంటి వాల్యూ అనేది పవర్లో ఉంది. సో పవర్లో ఉన్నదాన్ని నేను కింద మల్టిప్లికేషన్లోకి తెచ్చుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలుగుతాను. మీరు అప్లై చేయండి, మీకు తెలిసిపోతుంది ఈజీగా. సో బోత్ సైడ్స్ మీరు లాగ్ని అప్లై చేయండి. లాగ్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుంది, ఇక్కడ లాగ్ 1/16 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 11/16 హోల్ పవర్ t/10. సో ఇప్పుడు మనకి పవర్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. సో అదే స్టెప్ ఇక్కడ రాసేయండి. ఏమవుతుంది, లాగ్ 1/16 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 11/16 హోల్ పవర్ t/10 ఇంటూ లాగ్ 11/16. డన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసింది. సారీ, పవర్ కదా ఇక్కడికి రావాల్సింది. రాంగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ ఇక్కడికి వస్తుంది. డన్. ఏంటా పవర్, t/10. ఇప్పుడు ఇది మనకి ఈ రెండు టర్మ్స్ ఎలా ఉన్నాయి, మల్టిప్లికేషన్లోకి వచ్చేసినాయి. సో డన్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా ఇక్కడ క్యాల్సి వాడేసినా వచ్చేస్తుంది. ఇంకా లేదు ఇంకా క్యాలిక్యులేషన్ చేసేస్తాను అంటే చేయండి. సో దీని ఎదురు పంపిస్తే ఏమవుతుంది, ఇది దీని డినామినేటర్కి వచ్చేస్తుంది. అంటే t/10 ఈజ్ ఈక్వల్స్ టు log 1/16 divided by log 11/16. Done. t/10 is equals to log, ఇప్పుడు ఇక్కడ లాగ్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, 1/16 divided by 11/16 అవుతుంది. సో ఇక్కడ 16 క్యాన్సిల్ అయిపోతుంది. t/10 is equals to log 1/11. సో ఇప్పుడు ఏమవుతుంది టోటల్గా, t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న డినామినేటర్ ఉన్న 10 నేను అవతల పంపించుకుంటున్నాను. సో 10 ఇంటూ లాగ్ 1/11. సో ఇక్కడ మీకు ఆన్సర్ అనేది ఎంత వస్తే మనకి అన్ని మినిట్స్ ఆఫ్ టైం అనేది అయ్యింది అని అర్థం. ఓకేనా. సో ఇది ఫైనల్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, ఇనీషియల్ వాల్యూస్ని మనం బేస్ చేసుకొని కాన్స్టెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని క్వశ్చన్లో ఏదైతే కనుక్కోమంటున్నారో దాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటున్నాం అనేది మీకు ఇక్కడ అర్థమైంది. ఓకేనా. సో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ రాస్తా, మీరు చేయండి ఒకసారి. ఓకేనా. ఈ వీడియో ఇప్పటికీ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను, న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. సో ఆ కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం ఇంకొక వీడియో చేస్తున్నాను. సో అది కూడా రెండు ఒకేసారి అప్లోడ్ అయిపోతాయి. ఓకేనా. డన్. ఫాస్ట్గా ఇది నోట్ చేసేసుకోండి, ఎగ్జాంపుల్ రాసేస్తా, ప్రాక్టీస్ చేయండి అండ్ ఆలోచించండి. ఓకేనా.